బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెన్నై విమానాశ్రయంలో గిఫ్ట్ షాప్ అడ్డాగా జరుగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాను పోలీసులు ఛేదించారు. 2 నెలలుగా ఈ వ్యవహారం జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఓ యూట్యూబర్ కీలక సూత్రధారి అని చెబుతున్నారు. చెన్నై విమానాశ్రయంలో గత 2 నెలల్లో 167 కోట్ల విలువైన 267 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 9 మంది సభ్యులను చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నై విమానాశ్రయంలో ఇటీవల భారీగా బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని, చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం డిపార్చర్ ఏరియాలో గిఫ్ట్ షాప్ కేంద్రంగా స్మగ్లింగ్ జరుగుతోందని కస్టమ్స్ గుర్తించి సీరియస్ గా విచారణ చేపట్టింది. చెన్నైకి చెందిన యూట్యూబర్ సబీర్ అలీ 2 నెలల క్రితం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో 8 మందిని గిఫ్ట్ షాప్ లో ఉద్యోగులుగా చేర్పించాడు. వారందరికీ చెన్నై విమానాశ్రయంలో ఆల్ యాక్సెస్ పాస్ కూడా ఇప్పించాడు. రోజు అన్ని ప్రాంతాలను సందర్శించడానికి ప్రత్యేక అనుమతి ఉండడంతో ఈ దందా సాగుతున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. దీని ద్వారా విదేశాల నుంచి ట్రాన్సిట్ ప్రయాణికులు స్మగ్లింగ్ చేసిన బంగారు కడ్డీలను విమానాశ్రయంలోని సెక్యూరిటీ ప్రాంతంలోని టాయిలెట్లో దాచి ఉంచేవారు. ఆ తర్వాత సబీర్ అలీ వద్దకు వెళ్తారు. సబీర్ అలీ తన షాపులోని ఉద్యోగులను వారి లోదుస్తుల్లోని బంగారాన్ని తీసుకెళ్లి ఎలాంటి కస్టమ్స్ తనిఖీ లేకుండా బయటకు తీసుకొచ్చి స్మగ్లర్లకు ఇచ్చేవాడు. ఇలా 2 నెలలుగా చెన్నై విమానాశ్రయంలో ఈ స్మగ్లింగ్ వ్యాపారం జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం శ్రీలంకకు చెందిన ఓ ప్రయాణికుడు కోటి రూపాయల విలువైన 1.6 కిలోల బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకొచ్చి చెన్నై ఎయిర్పోర్ట్ టాయిలెట్లో దాచిపెట్టి బయటకు రాక కస్టమ్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని విచారించారు. దీంతో స్మగ్లింగ్ కు సంబంధించిన పూర్తి సమాచారం బయటకొచ్చింది. కస్టమ్స్ అధికారులు శ్రీలంకకు చెందిన స్మగ్లర్, చెన్నై విమానాశ్రయంలో గిఫ్ట్ షాప్ నిర్వహిస్తున్న సబీర్ అలీ, అతని దుకాణంలో పనిచేస్తున్న 7 ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ముఠాలో ఇంకా ఎవరెవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు గత 2 నెలల్లో 167 కోట్ల విలువైన 267 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని జప్తు చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెన్నై విమానాశ్రయంలో ఒక గిఫ్ట్ షాప్ అడ్డాగా బంగారం స్మగ్లింగ్ జరుగుతున్నట్టు పోలీసులు ఛేదించారు. అయితే ఒక కీలక యూట్యూబర్ పేరు కూడా వినిపిస్తుంది. ఎవరు ఉన్నారు ఇందులో మొత్తం ఇన్వాల్వ్మెంట్? రాధిక, చెన్నై విమానాశ్రయంలో గిఫ్ట్ షాప్ నిర్వహిస్తున్న రషీద్ అనే యూట్యూబర్ దీనికి మొత్తం ఈ స్మగ్లింగ్ వ్యవహారాన్ని నడిపించినట్లు సమాచారం. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని, కస్టమ్స్ వారు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. ముఖ్యంగా గత 2 నెలల కాలంలో ఏకంగా 16 కేజీల బంగారాన్ని ఇతర దేశాల నుంచి అతను దిగుమతి చేసుకున్నట్లు, దీని విలువ 300 కోట్ల వరకు ఉంటుందని గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే యూట్యూబర్ గిఫ్ట్ షాప్ ను ఒకటి అక్కడ టెండర్స్ లో చేజిక్కించుకున్నాడు. ఈ షాప్ లో 8 మందిని సిబ్బందిని నియమించుకున్నాడు. వీరందరికీ ఆల్ యాక్సెస్ పాస్ కూడా ఎయిర్పోర్ట్ ద్వారా ఇప్పించాడు. అంటే విమానాశ్రయంలో ఏ ప్రాంతానికైనా వీరు వెళ్ళవచ్చు, ఎలాంటి తనిఖీలు లేకుండా. ఈ విధంగా తనిఖీలు లేకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లే, అంటే అన్ని విమానాశ్రయంలోనే అన్ని ప్రాంతాలకు వెళ్లి వీరి ద్వారా స్మగ్లింగ్ వ్యవహారం నడిపించడం. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే బంగారాన్ని తీసుకుని వచ్చేవారు నేరుగా తనిఖీలు నిర్వహించకుండానే ముందుగానే బాత్రూమ్ కి వెళ్తారు. అక్కడ బాత్రూమ్స్ దగ్గర వారికి ముందుగా వచ్చిన సందేశం ప్రకారము నిర్ణీత ప్రదేశంలో బంగారాన్ని ఉంచుతారో ఆ తర్వాత బయటకు వచ్చి తాము బంగారాన్ని ఉంచిన విషయాన్ని ఏదైతే ఆయా ఉద్యోగులకు, ఆ గిఫ్ట్ షాప్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు తెలియజేస్తే వారు వెళ్లి ఆ బంగారాన్ని ఎలాంటి తనిఖీలు లేకుండా బయటకు తీసుకువెళ్లి స్మగ్లర్లకు అందజేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి మొత్తం 2 రోజుల క్రితం ఒక ట్రాన్సిట్ ప్రయాణికుడు, అంటే విమానం దిగి అటు నుంచి అక్కడే మరో విమానం ఎక్కే విధంగా, అటు శ్రీలంక నుంచి వచ్చేవారు, దుబాయ్ నుంచి వచ్చేవారు, దుబాయ్ నుంచి శ్రీలంక వెళ్లేవారు చెన్నై విమానాశ్రయంలో దిగి తిరిగి విమానం మారుతారు. ఈ విధంగా ట్రాన్సిట్ ప్రయాణికుడిని ఆ బాత్రూమ్ లో వెళ్లి తిరిగి వస్తుండగా అనుమానించిన కస్టమ్స్ వారు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. దీంతో అతన్ని ఏదైతే
ఆ శ్రీలంక ప్రయాణికుని విచారించిన తర్వాత దీనికి మూల కారణమైన వ్యక్తి రషీద్ అల్ అనే గిఫ్ట్ షాప్ యజమాని యూట్యూబర్ గా తేలడంతో అతనితో పాటు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది 8 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఇప్పుడు ప్రస్తుతం 9 మంది కస్టమ్స్ విభాగం యొక్క అదుపులో ఉన్నారు. వీరు బయట ఏ వ్యక్తులకు బంగారాన్ని చేరవేశారు అన్న విషయం మీదనే దర్యాప్తు కొనసాగుతుంది. స్థానిక పోలీసులు కూడా విచారణలో పాల్గొంటున్నారు. మొత్తం మీద అయితే గత 2 నెలల కాలంగా నిరాటకంగా బంగారాన్ని ఇతర దేశాల నుంచి తెప్పించి స్మగ్లర్లకు అందజేస్తున్నట్లు సమాచారం. దీంతో బంగారం ఎవరికి ఇచ్చారా అన్న విషయం మీదనే దర్యాప్తు కొనసాగుతుంది. రాధిక. థ్యాంక్ యూ దామోదర్.